పరిశుద్ధమైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. మరి విశేషంగా మరి ఒకసారి మన భారతదేశపు 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు. ఆమేన్. మంచిది, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. స్వాతంత్రమును గురించి కొన్ని విషయాలను లేఖనములో నుంచి మనం పరిశీలన చేద్దాము, దేవుని మాటలు విందాం. మరి దానికంటే ముందు ఓ గొప్ప భక్తుడు ఒకనాడు నాస్తికుడిగా బ్రతికినవాడు, అంటే దేవుడనేవాడు లేడు అంటూ బ్రతికినవాడు ఆ తర్వాత ప్రభువును ఎరిగి తెలుసుకొని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన సిఎస్ లూయిస్ అనే భక్తుడు చెప్పిన మాటను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆయన ఈ విధంగా అన్నాడు, all God does in the end is give people what they want most, including freedom from himself, what could be fair అన్నాడు. దాని భావం ఏంటంటే, చివరికి దేవుడు చేసేదంతా ప్రజలకు ఏది కావాలంటే అది ఇవ్వటమే. అల్టిమేట్గా దేవుడు చేసేదంతా ఏంటి? ప్రజలకు ఏది కావాలంటే అది ఇవ్వటమే. చివరికి తన నుండి స్వేచ్ఛతో సహా. కొంతమంది అంటారు, దేవుడు నన్ను విడిచిపెడితే బాగుండునని, అది కూడా ఇస్తాడు దేవుడు. ఏది? కొంతమందికి ఉంటుంది, దేవుడు నన్ను పట్టి మరి చేస్తున్నాడు, ఆయన నుంచి నాకు విడుదల కావాలి అంటే అది కూడా దేవుడు ఇస్తాడు. దేవుడు అంతగా మనిషిని ప్రేమిస్తున్నాడు అని చెప్పడం ఆయన ఉద్దేశం. కానీ దేవుని నుండి స్వేచ్ఛ మనకు మంచిదంటారా? దేవుడు లేని బ్రతుకు మనకు మంచిదంటారా? అది మనకు మంచిది కాదు. ఒకసారి మాట ఆలకించండి. దేవుడు చేసేదంతా చివరికి ప్రజలకు ఏది కావాలో అది ఇవ్వటమే, తన నుండి స్వేచ్ఛతో సహా. ఏది న్యాయం అంటారు? ఏది మంచిదంటారు? అంటే దేవుని నుండి స్వేచ్ఛ కోరుకోవటం ఎప్పుడు మంచిది కాదు. అదే కదా కోరుకుంది ఆదాము హవ్వలు. దేవుడు వారిని ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం తినవద్దంటాం వాళ్ళకి ఎలా ఉంది చెప్పండి? కట్టేసినట్టుగా ఉంది. ఎలా ఉంది? కట్టేసినట్టుగా ఉంది. కొట్టకపోయినా కొట్టినట్టుగా ఉంది. వాళ్ళు ఏం కోరుకున్నారు? దేవుని నుండి స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు. వారు దాన్ని పొందుకున్నారు. కానీ తర్వాత అది వాళ్ళకి ఎంత ప్రమాదకరమో తెలిసింది. మరలా వారు ప్రభుని కొరకు దేవుని కొరకు వాళ్ళు వేచి చూశారు. దేవునికి స్తోత్రం. అలాగే మరొక మాట ఆయన ఇలా చెప్పాడు ఏంటంటే, ఫ్రీడమ్ ఆల్వేస్ కమ్స్ విత్ ప్రైస్. స్వాతంత్రం అనేది ఎప్పుడూ కూడా ఖరీదుతో కూడినది, ఖర్చుతో కూడుకున్నది. కొన్నిసార్లు దీనికోసం చాలా వెల చెల్లించాల్సి వస్తుంది. మరి ఆ క్రమములోనే సర్వమానవాళి పాప పరిహారార్థం, పాపము నుంచి విడుదల ఇవ్వడానికి మన ప్రభు తన ప్రాణాన్ని అర్పించారు. అలాగే మన భారతదేశం ఈ విధంగా స్వాతంత్రం పొందుకోవడానికి ఎంతోమంది త్యాగధనులు, ఎంతోమంది పోరాట యోధులు తమ ప్రాణాలను అర్పించిన మీదటనే మనకి స్వాతంత్రము వచ్చింది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, మన అందరికీ కూడా స్వతంత్ర భారతదేశం, ఇప్పుడు మనది ఏ దేశం చెప్పండి? బానిస దేశం కాదు మనది. మన దేశం బానిస దేశం కాదు. మన దేశము స్వతంత్ర దేశం. స్వతంత్ర భారతదేశములో ఈ రోజుకి అక్కడక్కడ కొన్ని స్వాతంత్ర పోరాటాలు జరగడాన్ని గురించి మనకు వినబడుతుంది, వార్తల్లో కనబడుతుంది. అవునా? మనది స్వతంత్ర భారతదేశమే. కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుకి, అంటే ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 75 ఏళ్ళుగా ఈ స్వతంత్ర భారతదేశంలో అక్కడక్కడ కొన్ని స్వాతంత్ర పోరాటాలు జరిగాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి అనే విషయాలు మనకు వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనది. ఓ పోరాటం జరిగింది కొన్ని సంవత్సరాల పాటు. ఏంటి ఆ పోరాటం? తెలంగాణ విమోచన కొరకు, తెలంగాణ విడుదల కొరకు, స్వయం ప్రతిపత్తి కొరకు. ఈ రోజుకి అక్కడక్కడ ఇలాంటి పోరాటాలు ఇంకా జరుగుతున్నాయి. ఎందుకు ఇలా స్వతంత్ర దేశములో, స్వతంత్ర భారతదేశములో స్వాతంత్రం పొందుకున్నాం అని చెప్పుకుంటున్న ఈ దేశములో, మన దేశంలో ఇంకా ఎందుకు స్వాతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి? దీనికి గల కారణం ఏంటి అంటే, అణిచివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. అర్థమైందా? పేరుకేం చెప్పుకుంటున్నాం మనం? దేశానికి స్వాతంత్రం వచ్చింది, స్వతంత్ర భారతదేశంలో బ్రతుకుచున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ
ఇంకా అణిచివేతలు కొనసాగుతున్నాయి. అవునా కాదా? ఎలా కొనసాగుతున్నాయి అంటే, ధనికులు పేదలను, అగ్రజాతులు నిమ్న జాతులను, పురుషులు స్త్రీలను, యజమానులు పనివారిని, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకములుగా అణిచివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. ధనికులు పేదలను అణిచివేస్తున్నారా? దీని గురించి మనం బైబిల్ ఏం చెప్తుంది, ఎలా ఖండిస్తుంది, ముఖ్యంగా భక్తుడైన యాకోబు యొక్క జీవిత చరిత్ర గురించి శుక్రవారం ధ్యానం చేస్తున్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా. ధనికులు పేదలను ఏం చేస్తున్నారు? అణిచివేస్తున్నారు. అగ్ర కులస్తులు, మన భారతదేశంలో ఒక భయంకరమైన పరిస్థితి ఇది. ఓకే, అగ్ర కులస్తులు నిమ్న కులస్తులను ఏం చేస్తున్నారు? అణిచివేస్తున్నారు. పురుషులు స్త్రీలను అణిచివేస్తున్నారు. అక్కడక్కడ స్త్రీలు కూడా పురుషులను అణిచివేస్తున్నారు. అర్థమైందా? టోటల్గా ఏం జరుగుతున్నాయి? స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇంకా పూర్తి విడుదల వచ్చినట్లుగా లేదు, అణిచివేతలు సాగుతున్నాయి. ఎందుకు ఈ అణచివేతలు సాగుతున్నాయి? కారణం ఏంటి అంటే, భారతదేశం బ్రిటిష్ వారి నుంచి విడుదల పొందింది, కానీ భారతదేశ పౌరులు అందరూ పాపము నుంచి ఇంకా విడుదల పొందల. మనం దేని నుంచి విడుదల పొందాం? మనం జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం దేనికి సంబంధించింది? బ్రిటిష్ వారి పాలన నుంచి విడుదల పొందిన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఎప్పుడు వచ్చినట్లవుతుంది అంటే, భారతదేశములోని పౌరులందరూ పాపము నుండి విడుదల పొందినప్పుడు మన స్వాతంత్రం పరిపూర్ణ స్వాతంత్రం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు అని అంటే, పాపము మనిషిని తన జీవిత పరమార్థాన్ని మరిచేలా చేసి స్వార్థపరుణ్ణి చేస్తుంది. పాపం మనిషిని ఏం చేస్తుంది? ఒక మనుషుడు మరో మనిషిని ఎప్పుడు అణిచేస్తాడు చెప్పండి? ఒక మనుషుడు మరొక మనిషిని ఎప్పుడు అణిచేస్తాడు? స్వార్థపరుడైనప్పుడు అణిచేస్తాడు. ఆ స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది? పాపము వలన మనిషిలో ఏం పెరుగుతుంది? స్వార్థం పెరుగుతుంది. పాపము వలన మనిషిలో స్వార్థం పెరుగుతుంది. తన జీవిత పరమార్థాన్ని మరిచేలా చేస్తుంది. దేవుడు మనిషిని ఎలా సృష్టించాడో తెలుసా మీకు? మనిషిని దేవుడు ఇంటర్ డిపెండెంట్గా ఉండడానికి సృష్టించాడు. మనము డిపెండెన్స్ కాదు. ముఖ్యంగా నేను వివాహ కార్యక్రమాలప్పుడు ఈ మాటలు చెప్తూ ఉంటాను. క్రైస్తవ వివాహ కార్యక్రమాల ఆయా సందర్భాల్లో దేవుడు మనిషిని కలుగజేసిన విధానం ఏంటి అంటే, దేవుడు మనిషిని డిపెండెంట్గా చేయలేదు, ఇండిపెండెంట్గా కూడా చేయలేదు. కానీ మనుషులను ఆయన ఎలా అంటే, ఆయన ఇంటర్ డిపెండెంట్గా ఉండడానికి. అంటే ఇంటర్ డిపెండెంట్ అంటే ఒకరు మరొకరిపై ఆధారపడుతూ బ్రతకాల్సిన వాళ్ళు మనందరం. ఎవరు ఎప్పుడు ఈ మాట అనబాకండి, అది పచ్చి అబద్ధం అవుతుంది. సరే, ఎండు అబద్ధమో పొండు అబద్ధమో ఏదో ఒకటి, కానీ అది అబద్ధం. ఏంటి? నేను ఎవడి మీద ఆధారపడి లేనో అని ఎవరు అనకండి. నువ్వు ఖచ్చితంగా ఆధారపడే ఉన్నావు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచన చేస్తే నీకు అర్థం అవుతుంది. అర్థమైందా? ప్రతివారు అందరం చెప్పండి, ఒకసారి స్టేట్మెంట్ చెప్పండి. మనందరము ఒకరిపై మరొకరం ఆధారపడుతూ, అందరం కలిసి దేవునిపై ఆధారపడుతూ బతుకుతున్నాము. ఇంకోసారి చెప్తారా? మనందరము ఒకరిపై ఒకరము ఆధారపడుతూ, అందరము కలిసి దేవునిపై ఆధారపడుతూ జీవిస్తున్నాము. సో మనము డిపెండెంట్ కాదు, అలాగని ఇండిపెండెంట్ కాదు. మనం ఎవరమి? ఇంటర్ డిపెండెంట్స్ అన్నమాట. ఈ సత్యం తెలుసుకుంటే మంచిది. అందుకనే బైబిల్లో మనకి ముఖ్యంగా పౌలు గారు రాసిన పత్రికల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఒకరి భారములను ఒకడు భరించండి, ఒకరినొకరు క్షమించండి, ఒకరినొకరు సహించండి అనే మాటలు మనకు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. పాపము మనిషి తన జీవిత పరమార్థాన్ని మరిచిపోయేలా చేసి మనుషుని స్వార్థపరుని చేస్తుంది. ఒకరి స్వార్థం మరొకరి స్వాతంత్రాన్ని హరించి వేస్తుంది. ఏం చెప్పండి? ఒకరి స్వార్థం మరొకరి స్వాతంత్రాన్ని, అంతే కదా. ఒక మనుషుడు స్వార్థపరుడైనప్పుడు ఇంకొకరి స్వాతంత్రాన్ని హరించేస్తాడుగా. అది పురుషుడైనా స్త్రీ అయినా. మనుషుడు స్వార్థపరుడైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొకళ్ళకి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని వాళ్ళు ఎవరు. సపోజ్ అనుకుందాం, ఓ పనివాడు ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. జీతం ఒప్పుకునేటప్పుడు పని వేళలు జీతం అన్నీ ఒప్పుకున్నారు. పని వేళలు ఏంటంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రము 5 గంటలు అనుకుందాం. ఓకే, 8 గంటల నుంచి 5 గంటల వరకు పని చేశాడు.
సరే ఇంకొంచెం పని ఉందన్నారు, ఇంకో గంట ఆగాడు. అలా కాకుండా తాను అనుకున్నదంతా అయ్యేలాగా ఇంటికి పోకుండా తాను ఉండాల్సిందే, చెయ్యాల్సిందే అంటే తనలో ఏం పెరుగుతున్నట్లు? అంటే ఇతనికి ఒక కుటుంబం లేదా, ఈమెకు ఒక కుటుంబం లేదా, వారు తమ భర్తతోనూ భార్యతోనూ బిడ్డలతోనూ సమయం గడపవద్దా? నీదే నా కుటుంబం అని అడిగితే మళ్ళీ ఏంటి? ఉద్యోగంలోంచి ఏం చేస్తారు? తీసేస్తారు. మరి ఇప్పుడు ఇది అర్థం చేసుకోండి, మీకు అర్థం కావడం కోసం ఈ ఉదాహరణ చెప్పాను. ఒకరి స్వార్థం మరొకరి స్వాతంత్రాన్ని అని చేస్తారు. కొంతమంది అంతే, ఇటు పుల్ల తీసి, లోకంలో సామెత, ఇటు పుల్ల తీసి అటు బెట్టరంట, అన్నీ కూడా కూర్చుని జరిగిపోవాలంట. ఏమండి జాగ్రత్త, ఈ రోజున ఈ స్వాతంత్ర దినోత్సవ రోజున మీకు అందరికీ పిలిపిస్తున్న ఏంటంటే, మీ చేత అణచబడుతున్న వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వండి. ఎవరి చేత? అవునా, నేను ఎవరైనా అణిచేస్తున్నాను, కొంచెం ఆలోచన చేయండి. ఒకవేళ మీరు ఎవరినైనా అణిచేస్తూ ఉంటుంటే ఈ రోజున తెలుసుకుని గ్రహింపుకి వచ్చి వాళ్ళకి విడుదల ఇవ్వండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒకరి స్వార్థం మరొకరి స్వాతంత్రాన్ని ఏం చేస్తుంది? హరించి వేస్తుంది. మరి దీనికి విరుగుడేంటి? ఇలా జరగకుండా ఉండాలి, మనది అసలు సిసలైన స్వతంత్ర భారతదేశంగా ఉండాలి, మన దేశంలో ఇక ఏ విధమైన స్వాతంత్ర పోరాటాలు ఉండకుండా అందరూ స్వేచ్ఛగా, హాయిగా, నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతకాలంటే ఏం చేయాలి? సమస్యకు విరుగుడేంటి? దీనికి విరుగుడు ఏంటంటే, మనుష్యుడు పాపము నుంచి విడుదల పొందాలి. మనుష్యుడు ఎప్పుడైతే పాపము నుంచి విడుదల పొందుతాడో అతడిలో స్వార్థం చచ్చిపోతుంది. ఏమవుతుంది? స్వార్థం చచ్చిపోతుంది. స్వార్థం డిఫైన్ చేయాలంటే నేను, నాకు, నాది. అందరూ చెప్పండి. ఏంటి మీరేంటే పెద్ద ఏమి స్వార్థపరులు కానట్టుగా? నేను, నాకు, నాది. ఈ మాటలన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే ఒక మనిషిలోని స్వార్థం. ఈ స్వార్థం ఏమవ్వాలి? చచ్చిపోవాలి. ఓకే, ఈ స్వార్థం చావాలంటే మనుషుడు పాపము నుంచి విడుదల పొందాలి, దేవుని ఆత్మ స్వాధీనములోనికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ స్వాధీనంలోనికి వచ్చినప్పుడే ఓ మనుషుడు నిజమైన స్వాతంత్రం పొందుతాడు, ఇతరులకు స్వాతంత్రం ఇస్తాడు. అని చెప్పండి, స్వాతంత్రం పొందుతాడు. మీరు ఈ మాట ఎప్పుడు విని ఉండరు. స్వాతంత్రం పొందుతారు, స్వాతంత్రం ఇస్తారు. హల్లెలూయా. ఇతరులకు కూడా స్వాతంత్రాన్ని ఇస్తాడు. అందుకని ప్రభు అన్నాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి. ఏంటిది? మనకు పొందటం ఒక్కడే తెలుసు కదా, పొందుకోవడం ఒక్కడే తెలుసు కదా. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును, క్షమించుడి, అలాగే స్వాతంత్రం ఇవ్వండి, మీకు కూడా స్వాతంత్రం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వార్థం చావాలండి. దీనికి విరుగుడు ఏంటంటే మనుషుడు పాపము నుంచి విడుదల పొందటమే. ఇప్పుడు బైబిల్లోని మాటలు మీకు చూపిస్తాను, గమనించండి. మనందరికీ తెలుసు యూదుల యొక్క చరిత్ర, ఇశ్రాయేలుల చరిత్ర గురించి మనం చూస్తే, వారు తమ మధ్యనున్న తమ సహోదరుల పట్ల దయగలిగి వ్యవహరించకపోవటం వల్లనే దేవుడు వాళ్ళని పరాయి వారి పాలనకు అప్పగించాడు. అసలు మనం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందుకోవడం గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు బ్రిటిష్ వారి పాలనలోకి మనం ఎట్లెళ్ళామో చాలామందికి తెలియదు. బ్రిటిష్ వారి చెరలోకి మన భారతదేశం ఎందుకు వెళ్ళిందో తెలుసా? ఆనాటికి అప్పుడు జీవించి ఉన్నటువంటి భారతీయులు చాలామంది స్వార్థపరులుగా వ్యవహరించటం వలన, భారతదేశాన్ని పరిపాలించిన పాలకులు స్వార్థపరులుగా వ్యవహరించటం వల్ల, ఎవడికి వాడిది చూసుకున్నందువల్ల ఏమైంది? భారతదేశం బ్రిటిష్ వారి చెరలోకి వెళ్ళాల్సి వచ్చింది. చెరలో చాలా కాలం పాటు మగ్గిన తర్వాత కానీ అందరికీ ఏమని స్పృహ వచ్చింది? అరే మనం చేతులా దీన్ని చేసుకున్నామే, ఇప్పుడు మనందరం ఒక్క తాటి మీదకి రావాలి, మనలో ఎవరూ స్వార్థంగా ఉండకూడదు, సమిష్టిగా ఉండాలి అనే ఆలోచన వచ్చినప్పుడు భారతదేశానికి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. ఇది సత్యం, ఇది గ్రహించండి, ఇది చరిత్ర చెప్తున్న సత్యం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు, యూదులు, వాళ్ళు బబులోను చెరకు ఎందుకు అప్పగించబడ్డారు? అష్షూరు చెరకు ఎందుకు అప్పగించబడ్డారు? దేవుడు వారిని చెరకు అప్పగించడానికి గల కారణం ఏంటంటే, వారు తమ సహోదరుల పట్ల దయగలిగి వ్యవహరించలేదు. ఈరోజు జాగ్రత్త, మీరు ఎవరినైనా అణిచేస్తుంటే
మీకు ఒక రోజును దేవుడు నియమించాడు. ఏమని నియమించాడు? నిన్ను అణిచే రోజు ఒకటి వస్తుంది, అందులో సందేహం లేదు. హబక్కూకు గ్రంథం తీయండి, బైబిల్ ప్రకారంగా మీకు చూపిస్తాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి, 9వ వచనం చదవండి. హబక్కూకు గ్రంథం 771 పేజీ. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకున్న వాళ్ళకి శ్రమ. చాలు. తర్వాత 9వ వచనం, తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించు వారికి శ్రమ. ఎవరికి శ్రమ? 2 మాటలు చదివించే మీరు. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ. ఎప్పుడు చేస్తారు ఈ పని? తనది కాని దాన్ని ఆక్రమించటం. ఇందాక చెప్పాను కదా, నేను, నాది, నాకు. ఇవేంటి? అదేనండి, కొంతమంది ఉంటారంటగా, అమ్మ 6 కోడిగుడ్లు ఉడకేసి కూర చేస్తుంది. 6 కోడిగుడ్లు ఎందుకు వేసింది అమ్మ? సట్లో అదే కూర పాత్రలో ఎందుకు వేసింది? ఇంట్లో 6 మనుషులు ఉన్నారు, తలా ఒకటి అని. కానీ ఎవరో ఉంటారంటగా ఒకళ్ళిద్దరు. ఏంటది? మొత్తం ఎవరికి కావాలి? 6 ఆమ్. ఏం చెప్పండి? 6 ఆమ్ అని తినేస్తాం. వాళ్ళకి ఏమొస్తుందంట? తనది కాని దానిని. అదేలే, వాస్తవంగా చెప్పాలి, కోడిగుడ్లు ఆక్రమించడం పెద్ద విషయం ఎత్తి అంటాం. అది పెద్ద పెద్దవి చేస్తుంటే, గుటకాయ స్వాహా చేస్తుంటే. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. ఓకే. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వారికి శ్రమ. చూడండి, వస్తువు విలువేమో ₹1,00,000, తాకట్టు పెట్టుకొని ఇచ్చేదంతా 10,000. అంటే నువ్వు ఇచ్చే 10,000కి నా ₹1,00,000 వస్తువు. ఈ పనులన్నీ ఎవరు చేశారు? మేము చేయలేదండి. మీరు చేశారని నేను అన్నానా? బైబిల్లో ఇశ్రాయేలీయులు, అందులో ప్రధానంగా మనం చూసి యూదులైన వారిని గురించి చెప్తున్నటువంటి విషయం. ఓకే, గమనించండి. వాళ్ళు ఏం చేశారంటే, ఎలా జీవించారు? తమది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందుతూ వచ్చారంట. తాకట్టు సొమ్మును విస్తారంగా తమ సహోదరుల దగ్గర పట్టుకున్నారంట. మరి దేవుడు వారిని ఏం చేశాడంట? అంటానా? దేవుడు వారిని ఏం చేశాడు? ఏ చెరకు అప్పగించాడు? బబులోను చెరకు అప్పగించాడు. ఏమండి, ఎక్కడ కానీ మనకి ఇవన్నీ ఆ భాష, తెలుగోడు, వేరే దేశం పోతే ఒకటే అయిపోతాం మనందరం. ఎందుకు? నేను చదువుకునేటప్పుడు కూడా అంతే, వేరు వేరు రాష్ట్రాల నుంచి వస్తారు. అక్కడ ఇది ఏం ఉండదు, అక్కడంతా ఒకటైపోతాం. ఎందుకంటే కష్టాలు ఉంటాయి కదా, బాధల్లో ఏమైపోతాం చెప్పండి? నేను చెప్పనా, సుఖము మనిషిని విడగొడుతుంది, కష్టం మనిషిని కలిపి ఉంచుతుంది. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనకు కొద్దో గొప్ప కష్టాలు ఉండడం మంచిదే. నాన్న అని ఎప్పుడు అంటాడు కొడుకు? కష్టం వచ్చినప్పుడు. బాగా సుఖం ఎక్కువైపోయింది అనుకో, వీడు ఎప్పుడు పోతాడని చూస్తాడు. ఎవరి కోసం? నాన్న ఎప్పుడు పోతాడు, అమ్మ ఎప్పుడు పోద్ది అని చెప్పి. సుఖం ఎక్కువైంది అనుకోండి, ఏమంటే సత్యం అంగీకరించిన వాళ్ళకి అతను నవ్వండి, కొంచెం స్పందించండి. నవ్వమంటే నా ఉద్దేశం స్పందించండి. అవునా కాదా? సుఖం ఎక్కువైతే సుఖము మనిషిని ఏం చేస్తుంది? విడగొడుతుంది. కష్టం మనుషుల్ని దగ్గరకు చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, వీళ్ళందరూ బబులోను చెరకెళ్ళిన తర్వాత కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు ప్రార్థన? నేను చాలామంది చెప్తున్నా, అమ్మలారా, అయ్యలారా, కుటుంబ ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి అంటే చాలామంది నా మాట వినటం లేదు. మీరు ఎలా వినేలాగా చేయాలో ప్రభులు వారికి తెలుసు. దేవునికి స్తోత్రం. అంతదాకా తెచ్చుకోబాకండి. మీరు కలిసి ప్రార్థన చేయాలంటే మిమ్మల్ని చెరకు అప్పగించాలా, శ్రమలకు అప్పగించాలా? వద్దు. వీళ్ళు ఏం చేశారు చెప్పండి? స్వార్థపరుడే. ప్రతి వాడు స్వార్థపరుడు. దేశంలో నమ్మదగిన వాడు ఒక్కడూ లేడంట. తనది కాని దానిని ఏం చేస్తున్నాడు? ఆక్రమించుతున్నాడు, అభివృద్ధి పొందుతున్నాడు. తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుంటున్నాడు. ఎదుటివాడి బలహీనతే నా బలం అనుకుంటున్నాడు, ఎదుటివాడి అవసరమే నా ఆదాయం అనుకుంటున్నాడు. ఇలా ఉంది ప్రపంచం. ఎక్కడ? హబక్కూకు ప్రవక్త పనిచేస్తున్న కాలములో దేశములో పౌరుల పరిస్థితి ఎలా ఉంది? మరి నేడు భారతదేశ పౌరుల పరిస్థితి ఎలా ఉంది? 75వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సెలబ్రేషన్ జరుగుతుంది, కానీ ఇంకో పక్కన నాకు భయం కలుగుతుంది. దేశంలో ధనికులకు పేదలకు మధ్య అంతరం పెరిగిపోతుంది, తేడా వచ్చేస్తుంది.
అణచివేతలు ఎక్కువైపోతున్నాయి. ఏదో ఒక రోజున అణిచి ఉంచితే పేలిపోద్దంటగా, అట్లని ఎప్పుడు పేలుడు సంభవిస్తుందో అని భయంగా ఉంది, చల్లాచెదురైపోతామని భయంగా ఉంది. జాగ్రత్త. ఇంకో మాట చూసాం మనం 9వ వచనంలో చదివింది ఒకసారి చూడండి. అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి, లాభం సంపాదించుకోవద్దంటల్లా, అన్యాయముగా లాభం, తన ఇంటిని భద్రం చేసుకో, తనకు అపాయము రాకుండానట్లు. ఎదుటాడికి ఏమొచ్చినా కానీ పర్వాలా, ఎవరేమైపోయినా కానీ పర్వాలా. ఈ ధోరణి ఖచ్చితంగా ఆనాడు వారిని ఏం చేసింది చెప్పండి? చెరకు అప్పగించింది. అలా వారు ఎందుకు తయారయ్యారు అంటే వారు పాపము వలన వారి హృదయం కఠినమైంది. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం కదా, మీలో ఎవని హృదయం పాపము చేత మీ హృదయం కఠినపరచబడకుండునట్లు అని. ఏంటి చెప్పండి? పాపం వల్ల ఏమవుద్ది హృదయం? చెప్పండి. పాపము హృదయాన్ని ఏం చేస్తుంది? పాపానికి ఏ లక్షణం ఉంది చెప్పండి? కొన్ని జబ్బుల లక్షణాలు మీకు తెలుసు కదా. మరి పాపపు జబ్బు లక్షణం ఏంటి? మీకు తెలిసిన కొన్ని జబ్బుల లక్షణాలు చెప్పండి. ఏం మాట్లాడరు? పక్షవాతం లక్షణం ఏంటంటే మూతి వంకర, ముక్కు వంకర, చెయ్యి వంకర, కాలు వంకర, సో అండ్ సో వంకర, పక్షవాతం దాని లక్షణం అది. ఓకే. మరి క్యాన్సర్ లక్షణం ఏంటి? కణజాలం విపరీతంగా పెరిగిపోవడం, గడ్డలు, గడ్డ అనగానే ఏమైపోతున్నారు? అది క్యాన్సరే అంటున్నారు రోజులు ఇవి కదా. ఇలా మరి పాప జబ్బు లక్షణం ఏంటి? ఒకనిలో, ఒక ఆమెలో, అతడు లేదా ఆమెలో పాపము ఉన్నప్పుడు అది దానికి ఉన్న లక్షణం ఏంటంటే హృదయాన్ని కఠినం చేసేస్తుంది. హృదయ స్పందన ఉండదు. ఏముండదు? హృదయ స్పందన ఉండదు. ఎదుటివాడు ఎంత కష్టపడుతున్నా, తోటి వ్యక్తి ఎంత ఇబ్బంది పడుతున్నా ఆ హృదయం ద్రవించదు. అది ఏమైపోయిందంటే మనమే అంటాం, అది గుండె బండ. ఏంటది? అది గుండె లేక బండ అని చెప్పి అంటాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎందుకు ఇలా తయారయ్యారు యూదులైన వారు? ఎందుకు తయారయ్యారు? దక్షిణ రాజ్యమైన యూదా వారు ఎందుకు ఇలా అయ్యారంటే, వాళ్ళు ఎందుకు అన్యాయంగా లాభం సంపాదిస్తున్నారంటే కారణం ఏంటి అంటే వారిలో పాపము పెచ్చరిల్లిపోయింది. పాపం వారిని స్వార్థపరులను చేసింది. పాపం వారిని కఠినాత్మలు చేసింది. వారికి విడుదల కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి గొప్ప పాపము నుంచి విడుదల ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక దేశానికి స్వాతంత్రం ఇవ్వడం కోసం కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రపంచానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. నిజమే, భారతీయులంగా మనందరం మన భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ముందుండి ఆ పోరాటాన్ని నడిపించిన గాంధీ గారిని మనం గౌరవించాలి, అందులో సందేహమేమీ లేదు. కానీ ప్రపంచానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఆమేన్ ఆత్మస్వరూపుడైనటువంటి ప్రభువు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చినందుకు ఆయన మనం పూజించాలి, ఆయన మనం ఆరాధించాలి, ఆయన మనం ఏం చేయాలి? అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్త అయిన యెషయా మాట్లాడిన మాటలు మనం చూద్దాం. బీదలకు ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించటానికి యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును అనే మాట మనం చూస్తున్నాం. చాలండి. ఇక్కడ మనం గమనిస్తే ప్రవక్త అయిన యెషయా ద్వారా ఓ స్వాతంత్రమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రజలకు అనుగ్రహించబోయే స్వాతంత్రమును గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎలా నెరవేరింది అంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనములో యేసు ప్రభు సమాజ మందిరములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు యెషయా గ్రంథపు చుట్ట ఇవ్వబడినట్లుగా, ఆ యెషయా గ్రంథములో ఈ భాగం ఉన్న చోటు ఆయనకు దొరికినట్లుగా ఆయన దీన్ని చదివి ఈ రోజున ఈ వాక్యము, ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరింది అని చెప్పాడు ఆయన. చూస్తారా? లూకాసు వార్త 4:17 ఆ మాటలన్నీ చదివిన తర్వాత చివరిగా యేసు చెప్పిన మాట, ఈ దినం గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా
ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది అని అన్నాడు. ఆమేన్. ప్రవక్త అయిన యెషయా క్రీస్తు పూర్వం 700-800 సంవత్సరాలు ఆ కాలంలో పనిచేశాడు ఆయన. యేసు ప్రభువు ఆ రాకకు పూర్వము అన్ని సంవత్సరాల ముందు ఈ వాగ్దానం ఇవ్వబడింది. మనం తరచుగా చెప్తున్నాం, బైబిల్ ఈజ్ అ బుక్ ఆఫ్ ప్రామిసెస్. ఆల్ దీస్ ప్రామిసెస్, ఓకే, ఈ యొక్క ప్రవచన ఈ యొక్క వాగ్దాన పుస్తకములో ఉన్నటువంటి ఈ వాగ్దానములు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినా అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి క్రీస్తు యేసునందు. దేవునికి స్తోత్రం. నమ్మదగిన వాడు దేవుడు. మరి వాగ్దానము నెరవేరిందని చెప్పాడు యేసుప్రభు. సో యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే, ఆయన సువార్త ప్రకటించటానికి వచ్చారు. ఎవరికి? అక్కడ ఒక మాట ఉంది, బీదలకు సువార్త ప్రకటించటానికి. ఆయన ప్రకటించే ప్రవక్తగా ఉన్నాడు. దీనులకు సువర్తమానము ప్రకటించాడు. మీరు చూడండి, ఈ రోజుకి కూడా ప్రభువును గురించిన వార్తను, సువార్తను పేదలు అంగీకరించినంత త్వరగా ధనికులు అంగీకరించరు. ధనికులు అసలే అంగీకరించరని కాదు, కానీ పేదలు అంగీకరించినంత త్వరగా ధనికులు అంగీకరించరు. దాని గురించి మనం ఆల్రెడీ చదివాం. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, అట్టి వారిని దేవుని రాజ్యమునకు వారసులుగా చేయడానికి వారు భాగ్యవంతులని చెప్పి దేవుడు ఎంచాడు అని మనం చూస్తాం. దీనులకు సువర్తమానము ప్రకటించే ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సువార్తను విన్నప్పుడు, అందుకని మనం చూస్తాం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతుంది. ఆమేన్. సో ఆయన వార్తను మనం విన్నప్పుడు మనకేం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. దేని నుంచి విడుదల? ఒక మనుషుడు సువార్తను అంగీకరించినప్పుడు అతడు పాపము నుంచి విడుదల పొందుతాడు. ఎప్పుడైతే పాపము నుంచి విడుదల పొందాడో, ఆ పాపము తాలూకు, ఆ పాపము తీసుకొచ్చి పెట్టిన ప్రతిదాని నుంచి విడుదల పొందుతాడు. ఆమేన్. అర్థమైందా మీకు? ఒక మనుషుడు పాపము నుంచి విడుదల పొందటం అంటే, ఆ పాపం తనతో పాటు మనిషిలోనికి తీసుకొచ్చిన ప్రతి దుర్లక్షణము నుంచి, దుర్గుణము నుంచి తాను విడుదల పొందుతాడు. అది స్వార్థం కావచ్చు, అది కోపం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కూడా వాటన్నిటి నుంచి విడుదల ఎప్పుడు? మనుషుడు పాపము నుంచి అటు విడుదల ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదు, తర్వాత మనం చూస్తే ఆయన స్వస్థపరిచే యాజకుడిగా మనకు కనపడుతున్న మాటలు చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, నలిగిన వారిని దృఢపరచటానికి. దేవునికి స్తోత్రం. దేని కొరకు వచ్చాడు ఆయన? నలిగిన హృదయము గల వారిని దృఢపరచటానికి. ఆమేన్. నలిగిన హృదయము గల వారిని దృఢపరచటానికి. చితికిన వారిని, నలిగిన వారిని, పడియున్న వారిని స్వస్థపరిచే యాజకుడు ఆయన, బాగు చేసే యాజకుడు. మీరు చూడండి, లేఖనాలు ముఖ్యంగా మనం ఈ పంచకాండాలు చదువుతున్నప్పుడు సంఖ్యాకాండంలో మనం చూస్తాం, ఓ మారు సమాజములో ప్రజలు దేవునికి అవిధేయత చూపినప్పుడు గొప్ప తెగులు వచ్చిందట. ఆ తెగులు వచ్చినప్పుడు అహరోను ధూపార్తిని చేతపట్టుకొని ఆ తెగులు వచ్చిన పాళెములోనికి వెళ్ళి నిలబడగా తెగులు ఆగిపోయెను అని చూస్తున్నాం. ఈ రోజున మన సమాజానికి పుట్టినటువంటి తెగులు ఏంటి చెప్పండి? నాకు తెలుసు, అందరి నోట ఏముంది చెప్పండి? పాపము కరోనా కన్నా భయంకరమైంది. దేనికంటే? పాపము కరోనా కంటే భయంకరం. ఎందుకంటే కరోనా కేవలం శరీర మరణానికే కారణమవుతుంది, కానీ పాపము నిత్య మరణానికి కారణమవుతుంది. అర్థమైందా? కరోనా కేవలం దేనికి కారణమవుతుంది? శరీర మరణానికే కారణమవుతుంది, కానీ పాపము నిత్య మరణానికి కారణమవుతుంది. ఆయన స్వస్థపరిచే యాజకుడిగా, నలిగిన హృదయము గలవారిని దృఢపరచటానికి దిగి వచ్చిన యాజకుడిగా ఆయన ఉన్నాడు. ఆయన ప్రకటించే ప్రవక్త, స్వస్థపరిచే యాజకుడు. యెషయా ఎలాంటి పిక్చర్ ఇచ్చాడు చూసారా యేసు ప్రభు గురించి? యేసు ప్రభుని గురించి చెప్పబడినటువంటి ఆ ప్రవచనం. ఆమేన్. ఆయన ఎలా ఇచ్చాడు? మొదట ఆయన ప్రకటించే ప్రవక్త, రెండవది ఆయన స్వస్థపరిచే యాజకుడిగా, మూడవది ఆయనను విడుదలనిచ్చే రాజుగా చూపించాడు. దేవునికి స్తోత్రం. చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విడుదల. అవును,
మనం ఆరాధించు ప్రభువు విడుదలనిచ్చే రాజు. అంత నాతో చెప్తారా, నా యేసయ్య ప్రకటించే ప్రవక్త. ఏం ప్రకటిస్తాడు ఆయన? సువార్త. సువార్త ఎక్కడ ప్రకటించబడితే అక్కడ వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే ఎప్పుడైతే ఆ ప్రకటించే ప్రవక్తగా ప్రభు యొక్క వాక్కును మనం వింటామో మనలో ఉన్నటువంటి అంధకారము తొలగిపోతుంది. అంధకారము నుంచి విడుదల మనకు కలుగుతుంది. తర్వాత ఆయన స్వస్థపరిచే, అందరూ చెప్పండి, స్వస్థపరిచే యాజకుడు, విడుదలనిచ్చే రాజు. మీరు గమనిస్తే పాత నిబంధనలో రాజు, ప్రవక్త, యాజకుడు. రాజు వేరు, ప్రవక్త వేరు, యాజకుడు వేరు. కానీ ఈ 3 విధులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం చూస్తాం. ఆయన ప్రకటించే ప్రవక్తగా ఉన్నాడు, స్వస్థపరిచే ఈ త్రివిధమైన పరిచర్యలను మన ప్రభు జరిగించారు. ఆయన విడుదలనిచ్చే రాజుగా ఉన్నాడు. కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుదాం. సిలువలో ఆయన చేసిన కార్యమేంటో మనం చూద్దాం. ఆయన ఎలా విడుదలిచ్చాడో మనం గమనిద్దాం. కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తేసి మన అపరాధములు క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఎవరెవరినండి? ప్రధానులను, అధికారులను. ఇక్కడ ప్రధానులు, అధికారులు అంటే రోమా సామ్రాజ్య అధికారులనా? రోమా సామ్రాజ్యపు రాజులనా? కాదు. ఎవరు ఈ ప్రధానులు, అధికారులనే మాట దేన్ని సూచిస్తుంది అంటే, ఎఫెసీ పత్రికలో ఇప్పుడు మీరు తీసి చదవాల్సిన అవసరం లేదు. 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందలి దురాత్మల సమూహములతో, ప్రధానులతో, అధికారతం. సో దీస్ ఆర్ ద, వీళ్ళు ఎవరు అంటే ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ డార్క్నెస్ అన్నమాట. అంధకార శక్తులను ఆయన ఏం చేశాడు? నిరాయుధుని చేశాడు. దేవునికి స్తోత్రం. అంధకార శక్తుల నుంచి ఆయన మనకేం కలుగజేశాడు? విడుదల కలుగజేశాడు. లేఖనాలు మనం చూస్తున్నప్పుడు ఒకడికి దయ్యం పట్టిందట. వాడు ఏం చేస్తున్నాడు? నొరగగార్చుకుంటున్నాడు. ఎక్కడ పడతాడో, ఏమవుతాడో, నిప్పుల్లో పడతాడో, నీళ్ళలో పడతాడో తెలీదు. ప్రభు వాడికి విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక ఆమెకు దయ్యం పట్టిందట. ఆమె ఎప్పుడునూ నడుము వంగిపోయే ఉండేదట. 18 ఏళ్ళ నుంచి ఉంది. ప్రభు విడుదలనిచ్చాడు. మరొక చోట దయ్యం పట్టినవాడు తన్ను గాయపరుచుకుంటున్నాడు, ఇతరులకు కూడా హానికరంగా తయారయ్యాడు. కానీ దేవుడు వాడిని ఏం చేశాడు? విడుదలనిచ్చాడు. ప్రభువు అనుగ్రహించే విడుదల ఓ వ్యక్తి పొందుకున్నప్పుడు తాను స్వయంగా విడుదల పొందటమే కాదు, తాను పొందిన విడుదల ద్వారా ఇతరులకు కూడా క్షేమం కలుగుతుంది. ఇవాళ చాలామంది వాయిస్ వినిపించట్లేదు, కానీ చాలామంది ఏమంటున్నారంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మాకేం ప్రయోజనం అండి, మాకేం ప్రయోజనం చెప్పండి, మా జీతాలు పెరగలేదు, 10 ఏళ్ల నుంచి ఒకే జీతంతో ఉన్నాం, ధరలు పెరిగిపోయినాయి, అల్లర్లు జరుగుతున్నాయి, స్వతంత్రం అంటున్నారు, ఎందుకని రావడం లేదు? కారణం ఏంటంటే వీళ్ళు పొందినది సంపూర్ణ విడుదల కాదు. గమనించండి, ప్రభువు అనుగ్రహించే విడుదల ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు ఆ విడుదల వలన ఇతరులు కూడా ఆనందిస్తారు. ఇవాళ చాలామంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్తుంటే చాలామంది ప్రజలు ఆనందించటంలా, వాళ్ళు భారతీయ పౌరులే. ఎందుకు ఆనందించడం లేదంటే, ఏమోనండి బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు స్వాతంత్రం వచ్చిందేమో కానీ నా బతుకైతే స్వాతంత్రం లేదు, మా బతుకులు ఇట్లనే ఉన్నాయి, మేము ఇలానే అణిచివేయబడుతున్నాం, మేము ఇలానే నలగొట్టబడుతున్నాం, మేము వివక్షతకు గురవుతున్నాం, మేము అన్యాయానికి గురవుతున్నాం, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, మాకెందుకండి, మాకు ఈ ఆనందం వద్దు అంటూ కొన్ని చోట్ల రాడికల్ మెంటాలిటీ కలిగి స్వాతంత్ర దినోత్సవపు వేడుకలను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బహిష్కరించి, లేకపోతే వాటికి మేము దూరంగా ఉంటామంటూ తీర్మానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద ఏం చేస్తున్నారు చెప్పండి ఈరోజు అధికారులు? వాళ్ళు దేశద్రోహులు, దేశభక్తి లేని వాళ్ళు అంటూ వాళ్ళని జైలులో పెడుతున్నారు. అంతేకాని వీడు ఇలా ఎందుకు తయారయ్యాడు,
వీళ్ళు అవ్వడానికి కారణం ఏంటి? ఎక్కడ ఇతడు లేదా ఈమె అణచివేతకు గురైంది, లేకపోతే ఈ తెగ, లేకపోతే ఈ జాతి, లేకపోతే ఈ ప్రజలు ఎక్కడ అణచబడుతున్నారు తెలుసుకొని సరిచేసేటువంటి విధానాలు లేవు. ఒకవేళ ఎవడైనా ఎక్కడైనా తన గొంతుకొని వినిపిస్తే కనుక ఏం చేస్తున్నారు చెప్పండి? వీడికి దేశభక్తి లేదు, దేశద్రోహి. ఎవడైనా పండగ ఎవడు చేసుకుంటాడంటే సంతోషంగా ఉండి ఎవడైనా చేసుకుని ఏడుత్తు పండగ ఎవరు చేసుకోలేరుగా. అందరికీ పండగ ఉండే మనకెందుకు పండగ కాదు? కారణం ఏంటి? నాకేదో సమస్య ఉంది, నాకేదో శ్రమ ఉంది. శ్రమ ఉన్న నేను ఆ పండగ ఆనందాన్ని ఎలా పొందుతాను? గమనించండి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తుంటే ఆయన మనకు విడుదలనిచ్చే రాజు. ఆయన ఇచ్చే విడుదల ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు పొందుకున్నవాడు ఆనందిస్తాడు. ఆ పొందుకున్న వ్యక్తిని బట్టి అతని చుట్టూ ఉన్న సమాజం కూడా ఆనందిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఇందాక అన్నాను, స్వాతంత్రం యొక్క పరిపూర్ణమైన కోణాన్ని గమనిస్తే మనం స్వాతంత్రం పొందాం, కానీ మనచే అణతబడుతున్న వారికి మనం ఇంకా స్వాతంత్రం ఇవ్వకపోతే అది పరిపూర్ణమైన స్వాతంత్రము కానే కాదు. నువ్వు బ్రిటిష్ వారి నుంచి విడుదల పొందిన భారతీయ పౌరుడుగా ఉన్నావు, కానీ పాపము నుంచి విడుదల పొందిన భారతీయ పౌరుడుగా లేవు. సో ఈ రోజున మన అత్యవసరమైన పరిస్థితి ఏంటంటే మన భారతదేశ పౌరులందరూ కూడా పాపము నుంచి విడుదల పొందాలి. ఆ పాపము తీసుకుని వచ్చిన స్వార్థము నుంచి ఏమవ్వాలి? విడుదల పొందాలి. అప్పుడే మన భారతదేశం అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి చెంది కేవలం ఈ భూమి మీద మాత్రమే కాదు, ప్రభు అనుగ్రహించే ఆ నిత్య రాజ్యములో కూడా మన భారతీయ పౌరులందరికీ చోటు కల్పించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆడేది మనం కాదు, క్రికెట్ ఎవరో ఆడతారు, కానీ మనమే ఆడుతున్నట్టుగా ఫీల్ అయిపోతాం. వాళ్ళు ఓడిపోతే మనం ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతాం. అవునంటారా కాదంటారా? కాదా? టీవీలో చూస్తే ఇక్కడ ఓ టెన్షన్ అయిపోతుంది, వాడు ఓడిపోతే ఇక్కడ ఏడుతారు. కొంతమంది ఏడ్చిన వాళ్ళని చూసారు, కొంతమంది అన్నం కూడా తినరు. వరల్డ్ కప్ భారత్ ఓడిపోయింది, ఆ పూట అన్నం తిన్న రకాలు ఉన్నారు. ఎందుకు? తామే ఓడిపోయినట్టు. మరైతే ఇప్పుడు నేను అంటాను, భారతదేశ క్రైస్తవులంగా దేవుడు మన మీద ఒక గొప్ప బాధ్యత ఉంచాడు. ఏంటది చెప్పండి? మన భారతీయ పౌరులందరూ కూడా, మన దేశ పౌరులందరూ కూడా పాపము నుంచి విడుదల పొందాలి. పాపము తీసుకొచ్చిన స్వార్థము నుంచి విడుదల పొందాలి. దీని నుంచి నిజమైన విడుదల ఎవరిస్తారు చెప్పండి? ఎవరిస్తారు అంటే సర్వమానవాళి పాప పరిహారార్థమై కలువరి శిలువలో తన ప్రాణమును త్యాగం చేసిన, తన రక్తమును చిందించిన ప్రభువు ఆయన మాట ఇస్తుంది, కానీ మరి ఇంకా ఎవరు ఇవ్వలేరు. ఒక వ్యక్తి ప్రభువుని నిజముగా అంగీకరించినప్పుడు, ఆయన వాక్యాన్ని తీసుకున్నప్పుడు, వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు దేశమంతటికి విడుదల వస్తుందండి. దేవునికి స్తోత్రం. పౌరులందరికీ విడుదల వస్తుంది. అందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీలుస్తారు. ఎందుకంటే పౌలు చెప్తాడు కదా, దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని మనం చదువుతాం కొరింథీ పత్రికలో. హల్లెలూయా, హల్లెలూయా. స్వాతంత్రం ఎక్కడుంది? స్వాతంత్రం ఎక్కడుందండి? దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఏముంది? స్వాతంత్రం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేశాడట? శిలువలో ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేశాడు. విజయోత్సవముతో వేడుకకు ఆయన కనపరిచాడు. ఆయన విడుదలనిచ్చే రాజు. యూదులు యేసుని ఎందుకు అంగీకరించలేదంటే వాళ్ళు ఎదురు చూసింది ఏంటంటే రోమావారి నుంచి విడుదల. మీకు రోమావారి నుంచి విడుదల ఇచ్చినా సుఖం లేదు, బబులోని వారి నుంచి విడుదల దొరికినా మీకు సుఖం లేదు, అష్షూరు వారి నుంచి విడుదల నందిన సుఖం లేదు. ఎందుకు? మీరు మీ సహోదరులు మీది కాని దాన్ని ఆక్రమించుకుంటూ అభివృద్ధి పొందుతున్నారు. ఏమిటి? మీ ఇల్లు నీకు అపాయం రాకుండా చూసుకుంటున్నావే కానీ ఎదుటివానికి అపాయం రాకుండా చూసే పని నువ్వు చేయడం లేదు. స్వార్థం ఉంది. అసలు కావలసిన విడుదల పాపము నుండి కానీ రోమావారి నుండి కాదు. ఆయన ప్రకటించినందునే అట్టయితే నువ్వు మాకొద్దు, చూసారులే నీలాంటి వాళ్ళు చాలామంది పో అని ఆయన సాగనంపారు. ఏమేసి? సిలువేసి సాగనంపారు. ఆయన అంగీకరించలేదు వాళ్ళు, ఆయన ఉద్దేశం వాళ్ళు అంగీకరించలా, కానీ గ్రహించిన వారు విడుదల. ఆనాటి నుంచి ఈనాటి వరకు వినిపించబడుతున్న సువార్త ఇదే. అది ఏ దేశమైనా, అది కేవలం మన భారతదేశం అనే కాదు, ఈ రోజున ప్రపంచంలో ఉన్న దేశములన్నీ, దేశ ప్రజలందరూ, సర్వ మానవాళి సమస్త ప్రజలందరూ విడుదల పొందాల్సిందేంటో తెలుసా? పాపము నుంచి విడుదల పొందాలి. అట్టి పాపము నుంచి విడుదల ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం.
ఆయన ప్రకటించే ప్రవక్త, స్వస్థపరిచే యాజకుడు, విడుదలనిచ్చే రాజు, ఇంకా మనం చూస్తాం ఓదార్చే ఆదరణకర్త. ఆ క్రింద వచనాల్లో మీరు చూస్తే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వడానికి, ఏమండి దుఃఖితులైన వారిని ఓదార్చడానికి ఆయన వచ్చాడు. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ చరణంలో మనం చూస్తాం కదా, ఆయన మన కన్నీళ్లను కూడా చూచేవాడు, దాచేవాడని మనం చూస్తాం. చూడండి 56వ కీర్తన 8వ చరణం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆయన ఓదార్చేటువంటి ఆదరణకర్త, కన్నీళ్లను నాట్యంగా మార్చేటువంటి ఆదరణకర్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు 4వ వచనం 61వ అధ్యాయంలో చూస్తే, చాలా కాలము నుంచి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణం నూతనముగా స్థాపింతురు. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, ఆయన పాడైన వాటిని, పడిపోయిన వాటిని మరలా కట్టేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. స్వాతంత్ర దినోత్సవం రోజున అందరూ చేసే పని అంటే తెలుసా? మన భారతీయులందరూ స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకుంటారు. వారి చిత్రపటాలకు పూమాలలు వేస్తారు, దండాలు పెడతారు. మళ్ళీ తర్వాత మాత్రం వాళ్ళని జ్ఞాపకం చేసుకోరు. మళ్ళీ పటాలు ఎక్కిపోతాయి, మళ్ళీ జెండాలు పక్కకి వెళ్ళిపోతాయి. కానీ దేవుని పిల్లలారు గమనించండి, దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. ఈ రోజున మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకుంటున్న ఈ తరుణంలో ప్రపంచమంతటిలోని మానవాళి అందరికీ పాపము నుంచి విడుదలనిచ్చే, ఆ స్వాతంత్రం ఇవ్వడానికి దిగొచ్చి తన ప్రాణాన్ని అర్పించిన ప్రభువును నిశ్చయముగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట వినాలి, ఆయన వాక్కుని వినాలి, ఆయన ఉపదేశాన్ని వినాలి. విన్నప్పుడు మానవాళికి పాపము నుంచి విడుదల, పాపము తీసుకొచ్చిన శాపము నుంచి విడుదల, అసలు సిసలైన స్వాతంత్రాన్ని మనుషుడు అనుభవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వతంత్ర భారతదేశంలో బ్రతుకుతున్నా ఇంకా ఏదో బంధకాల్లో ఉన్నాము అనేటువంటి భావనలు ఖచ్చితంగా మనందరికీ ఉన్నాయి. దానికి గల కారణం, ఇంకా మన దేశ పౌరులు అనేక మంది పాపము నుంచి విడుదల పొందకపోవటమే. వారు అలా విడుదల పొందాలని వాళ్ళ కోసం ప్రార్థనలు సల్పమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ రోజున మీతో ప్రార్థన చేయించింది. ఊరికినే ఒక ఆచారంగా చేయాలని కాదు, రాష్ట్రాల పేర్లు చెప్పి, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు చెప్పి, రాష్ట్రంలోని జిల్లాల పేర్లు చెప్పి ప్రార్థన చేయించింది. ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా విడుదల పొందాలి. ఆయన పాడైన వాటిని, పడిపోయిన వాటిని కట్టేవాడు. ఒకసారి చెప్తారా? నా యేసు ప్రకటించే ప్రవక్త, స్వస్థపరిచే యాజకుడు, విడుదలనిచ్చే రాజు, ఓదార్చే ఆదరణకర్త, పాడైన వాటిని, పడిపోయిన వాటిని ఆయన కట్టేవాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు పోయండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున మా దేశం కోసం ప్రార్థన చేయడానికి నువ్వు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకు స్తోత్రాలయ్యా. మా దేశ నాయకులను ప్రభా, మా రాష్ట్ర నాయకులను ప్రభా మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. మా దేశ ప్రజలందరికీ ప్రభా, బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం లభించి ఇప్పటికి 75 సంవత్సరాలు అవుతుందని మేము ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అయితే ప్రభువా, నిజముగా మా దేశ ప్రజలకు నా ప్రభువా పాపము నుంచి విడుదల కావాలి అని చెప్పి మీ లేఖనం ద్వారా మేము గ్రహిస్తున్నాం. అట్టి పాపము నుంచి విడుదల ఇవ్వడానికే ప్రభా, పాప శాపమును బాపడానికి, పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేయడానికి, బంధితులమైన మమ్మును బంధకాల నుంచి విడిపించడానికి ఈ లోకానికి నీవు దిగి వచ్చావు. కలువరి శిలువలో నీ ప్రాణాన్ని త్యాగం చేశావు. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ స్వాతంత్ర దినోత్సవమున ప్రభువా తండ్రి, దేశములో నాయన ఎంతోమంది నాయన స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా వారి జ్ఞాపకాల యొక్క పరంపరలో నా ప్రభా సమయాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఈ సమయంలో తండ్రి మేము వేడుకుంటున్నాము నాయన. అయా ప్రభువా నీకు స్తోత్రము. మేము విడుదల పొందాము ప్రభువా నీకు స్తోత్రం. మరి ఇంకా మా దేశ పౌరులు అనేక మంది ఇంకా పాపము నుంచి విడుదల పొందాలి. అందుకోసం మేము
అయా దివారాత్రములు మా దేశ క్షేమం కోసం ప్రార్థన చేయడానికి సహాయం ఇచ్చామని వేడుకుంటున్నాం. అయా నీకు స్తోత్రాలు. దేశ క్షేమం కోసం ప్రార్థన చేయడం మా బాధ్యతని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా, నీకు స్తోత్రాలు. తండ్రి కృప చూపించండి. పాపము నుండి దేవా విడుదల పొందాలి అయ్యా. పాపము నుంచి విడుదల పొందినప్పుడే మనుషుడు స్వార్థము నుంచి విడుదల పొందుతాడు. ఎప్పుడైతే ఒక మనుషుడు స్వార్థము నుంచి విడుదల పొందుతాడో నిశ్చయముగా అది తనకు మేలుగా ఉంటుంది, తన చుట్టూనున్న సమాజానికి మేలుకరంగా ఉంటుంది. అట్టి కృప మా భారతదేశ పౌరులందరికీ మీరు దయచేయండి, మా దేశ నాయకులకు దయచేయండి. మరి విశేషంగా జీవమగల దేవుడవైన మిమ్మల్ని ఎరిగి ఉన్న మాకు క్రైస్తవులమని, మీ అనుచరులమని పిలువబడుతున్న మేము మా బాధ్యతను గ్రహించి మా దేశ క్షేమం కోసం ప్రార్థన చేసే కృప అనునిత్యము మాకు ప్రసాదించుమని నజరేయుడు యేసు నామమున ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.